సార్ తమన్నా గారు మంచి పెర్ఫార్మరు, చాలా బాగుంటుంది. మీ సినిమాలు గతంలో సినిమాలు తీసుకుంటే ఆవిడే 90% ఆవిడే ఉంది సినిమాలో. ఆవిడ లేని సినిమాలు ఒకటో రెండు. ఆవిడ ఈ క్యారెక్టర్ సరిపోతుంది కరెక్ట్గా అని ఎట్లా అనిపించింది? ఎందుకంటే ఫస్ట్ మీకే అనిపించాలి, నాకు అనిపించింది. తర్వాత తన కోసం రాసిందండి క్యారెక్టర్, తన కోసం రాసింది. తన కోసం రాసింది. ఇంకొక పర్సన్ని కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదు ఎవరికి. అలా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఈ జర్నీలో తన పర్ఫార్మెన్స్ నాకు తెలుసు. అన్ని సినిమాల్లో పాటలు ఫైట్లు 2 కామెడీ సీన్లు రాస్తున్నాం కదా, తను చేయగలదు. సిటీ మార్లో 2 సీన్లు చాలా బాగా చేసింది. రైల్వే స్టేషన్ సీన్ ఒకటి, తర్వాత గోపి గారితో కాంబినేషన్ సీన్ ఒకటి ఉంటుంది ఆ రిసెప్షన్లో. ఆ సీన్లు చూసినప్పుడు బాగా చేస్తుంది తను. అయితే పర్ఫార్మెన్స్ ఉండే రోల్ ఏదైనా రాయగలిగితే తను గట్టిగా ఇవ్వగలదు ఎఫర్ట్స్ అని అనిపించింది. ఆ తర్వాత ఇది అనుకోగానే నాకు ఐస్ నోస్ కొంచెం మస్కులిన్ అట్లా సాఫ్ట్గా కాకుండా తను క్యారీ చేయగలదు అది అని అనిపించి నేను తనకి ఫోన్ చేసి చెప్పా, ఇట్లాంటిది ఒకటి ఉంది సెటప్ అది అని. అంటే తను ఇమీడియట్గా తన నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే ఇట్స్ బ్లెస్సింగ్ కైండ్ ఆఫ్. అసలు మీరు ఫోన్ చేస్తే నో అని చెప్పే అవకాశం ఉంటుంది ఆవిడ? ఇప్పుడు ఫోన్ చేస్తే నువ్వు అని చెప్పే వాళ్ళకి నేను చేయను ఫస్ట్. నేను చేయను, అందుకే కదా ఇంత లేట్ అవుతున్నాయి సినిమాలు. సార్ వశిష్ఠ చూస్తుంటే భయపెట్టేస్తున్నాడు, కొన్ని విజువల్ చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది. వాయిస్ కానీ అవి కానీ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఒక చిన్నపిల్లలు. వశిష్ఠ సింహ ఆయన అన్ని సినిమాలు చాలా సినిమాలు చేశారు కన్నడలో, ఇక్కడ 4-3 సినిమాలు చేశారు. కానీ ఈ సినిమా తర్వాత చాలా బిజీ యాక్టర్ అయిపోతారు ఆయన. ఆయనలో ఉన్న యాక్టర్ని అలా లాగి అవతల పడేసాను స్క్రీన్ మీద. ఓకే, చాలా పేరు వస్తుంది ఆయనకి, ఈక్వల్గా వస్తుంది, ఈక్వల్ నేమ్ వస్తుంది. చాలా పెద్ద యాక్టర్ అవుతారు ఆయన. మొన్న హెబ్బా పటేల్ ఇంటర్వ్యూ చేస్తే నాకు చాలా తక్కువ సీన్సే ఉన్నాయని చెప్పింది. సినిమా రాధా క్యారెక్టర్, ఎందుకంటే పోయిన తిరుపతిని చంపేది ఓదిలాలో, తిరుపతిని చంపేది ఆవిడే, మొగుడిని చంపేది. మరి ఈ సినిమాలో ఈ సినిమాలో ఆవిడని చంపేది ఎవరో చూద్దాం. ఆవిడ చంపుతారా? ఆవిడ చంపుతున్నారంటే ఆవిడ కూడా వన్ ఆఫ్ ద విలన్. ఏమో చూద్దాం సార్. సార్ ఆల్ ద బెస్ట్ సార్. సినిమా థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ అయితే చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. మేము ఫ్యామిలీతో వెళ్తాం, నాకు తెలిసి చాలా బాగుంది. మీరు వెళ్తారు, అర్థమైపోయింది. మీ మాటల్లో 100% ఆ వైబ్ ఉంది. వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మీకు ఎంత నచ్చిందో చెప్పండి. తప్పకుండా సార్. నేను నచ్చకపోతే అనే పదం కూడా వాడను. ఎంత నచ్చిందో చెప్పండి, ఏ రేంజ్కి నచ్చిందో చెప్పండి. సార్ కంటెంట్ బాగోకపోతే థియేటర్లో చూడండి, అప్పుడు నేటి గుర్తు పెట్టుకోండి అని చెప్తారు. మీరు రాసినప్పటి నుంచి మీ ఇంటర్వ్యూ చూస్తుంటే దేవుడే రాపించాను నాతో అంటున్నారంటే ఏదో అద్భుతం జరిగేటప్పుడు వచ్చే మాటలు మంచి మాట. నేను అద్భుతం అని కూడా చెప్పను సార్, ఇదేదో ఎవరు ప్రయత్నం చేసిన గొప్ప సినిమా చేశానని కూడా చెప్పను. కానీ మంచి సినిమా, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్, కొన్ని రోజుల పాటు మేము క్లైమాక్స్లో చెప్పిన విషయం గుర్తుండే మంచి కథ. సూపర్ సార్, మంచి కథ, అదైతే చెప్పగలను. ఆ కాన్ఫిడెన్స్ చాలు సార్ ఆడియన్స్కి వెళ్ళటానికి. ఆ కాన్ఫిడెన్స్ చాలు, ఎందుకంటే సినిమా బాగోపోతే చూస్తున్నాం. మీరు అసలు 17 అసలు ఛాన్స్ లేదు. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఇది సంపత్ నంది గారితో చిట్ చాట్. ఎందుకంటే ఆయన నేను రాయలేదు, పైన దేవుడే రాపించా అంటున్నారు, ఎంతో కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. 17వ తారీఖు ఏమాత్రం ఖాళీ ఉన్నా థియేటర్కి వెళ్ళండి, ఎందుకంటే ట్రైలర్ అయితే చాలా బాగుంది. మీరు చూడకపోతే చూడండి, చూసి సినిమాకి వెళ్ళండి. 17వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ గారు, ఎందుకంటే ఆయన సినిమాలు చెప్తున్నాయి. 17వ తారీఖు మాకు డేట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఓదిలా 2.